పొందుకునే సమయం వచ్చిందంటాడు. ఆ ప్రార్థన పొందుకునే సమయం వచ్చింది, నేను ద్వారాలు తెరబోతున్నా అంటాడు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికి వాడు వినగా ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరినాయి. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికి వాడు వినగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చినట్టు ఈ రోజున నీ కన్నీళ్ళు తుడబడబోతున్నాయి. ఆ కేసు కొట్టివేయబడబోతున్నది. అంటే విముక్తి చేయదగిన సంవత్సరం సమయం వచ్చింది. ఈ రోజున ఎవరైతే ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో ఈ 2026లో దేవుడు గొప్పగా నేను తయారు చేయబోతున్నాడట. పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడట. పనికొచ్చే పాత్రగా ఆయన దాంట్లో నీళ్ళు పోసి నీ దప్పిక తీర్చారట. నీ ద్వారా అనేకులకు దప్పిక తీర్చబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. చూడు, దావీదును సొంత కన్న తండ్రి రిజెక్ట్ చేసిండు, అన్నదమ్ములు రిజెక్ట్ చేసిండు. ఏ అన్నదమ్ములైతే ఏ తండ్రి అయితే దావీదును రిజెక్ట్ చేసిండో అదే తండ్రి ఎదుట అన్నదమ్ములు ఎదుట దేవుడు గొప్పగా వాడుకొని ఇజ్రాయేల్ మీద రాజుగా పెట్టినట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక నీ ఆత్మ జీవితంలో దేవుడు సెలవిస్తాడు. నీ కష్టాల్లో, నీ బాధలు, ఇబ్బందులు ఒక ఆశ కలిగి ఒక నమ్మకంతో ప్రార్థిస్తారు. దావీదు కూడా మరి గొర్రెల కాపరి మరి అడవికి అరణ్యముగా తీసుకెళ్ళినప్పుడు సింహం వచ్చేస్తుంది, ఎలుగుబంటి వస్తుంది. కానీ వాడితో పరిగెత్తి వాడిని ఓడించి గొర్రెపిల్లని కాపాడతాడు. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో అతనికి ఒక నమ్మకాన్ని చూసిండు. ఓకే, డన్, ఈ గొర్రెపిల్లని ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నామంటే నేను ఇజ్రాయేల్ మీద రాజుగా పెడితే ఇజ్రాయేల్కు క్షేమం నీ ద్వారా కలుగుతుంది. అంటే ఆయన ఎవ్వరి ద్వారా ఏమి తీయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే పగ తెచ్చుకునే దినాన్ని మనసుకు వచ్చిందని నువ్వు అనుకోవచ్చు. నువ్వు దర్శనం కోల్పోవచ్చు ఈ రోజున, నీ విశ్వాసాన్ని కోల్పోవచ్చు, నిరీక్షణ కోల్పోవచ్చు. ఈ రోజున నువ్వు ప్రార్థించి విసిగిపోయి ఏ దర్శనం కలిగి నీ కుటుంబం ప్రార్థన చేస్తుందో తెలియదు. సహోదరుడా, ఈ రోజున ఏ దర్శనం కలిగి నువ్వు ఉన్నావో ఆ దర్శనం కలిగి ప్రార్థించి విసిగిపోయి సమస్తం కోల్పోయినావా? నువ్వు ఆశ కోల్పోయినావు. అందుకే చెప్తాను, ఈ రోజున పగ తెచ్చుకునే దినము నా మనసుకు వచ్చి ఉండెను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున మరి ఎందుకు పగ తెచ్చుకునే దినము నా మనసుకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చాను? మరి ఇంతసేపు ఎందుకు దేవుడు మరి ఎందుకు వెయిట్ చేస్తాడు? అసలు రీజన్ ఏంటిది చూద్దాం. ఏషయ గ్రంథం 62:1. ఏషయ గ్రంథం 62:1. సియోను నీతి సూర్యుని కాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. అంటే సియోను నీతి సూర్యుని కాంతి వలె కనబడే వరకు అంటే దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చిండు. ఆ దర్శనం పొందుకునే స్థాయికి ఎదిగేంత వరకు దేవుడు మౌనంగా ఉంటుండట. దేవుడికి నీ పట్ల దేని చిత్తం ఏంటిది? సియోను నీతి అంటే ఏంటి? సంఘం. అంటే నీ సామర్థ్యాన్ని దేవుడు ఎలా పెంచాడు? సూర్యుని కాంతి వలె. మీరు లోకానికి దేవుడు వెలుగు అన్నాడు. అక్కడ దేవుడు మనల్ని ఏమన్నాడు? లోకానికి వెలుగు. ఇక్కడ మనకి సియోను నీతిని దేంతో పోలుస్తాడు? సూర్యుని కాంతి వలె కనపడే వరకు. ఇదొక లిమిట్. అంటే ఇది మొత్తానికి పరిమితమే కాదు. ఒక దగ్గర ఏమంటాడు ఏషయ గ్రంథంలో, నీకు ఈ రోజు నుంచి సూర్యచంద్రులు నీకు ప్రకాశం నీకు అవసరం లేదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగు వలె నీకు ఉంటాడని చెప్తాడు. అంటే ఇక్కడ ఏమంటాడు? నువ్వు వెలుగంత వరకే. అంటే దేవుడు నీ శ్వాసాన్ని పెంచుతాడు. ఇప్పుడు చూడండి, మనకు దీపం ఉన్నది. ఆ దీపంలో అప్పుడు క్రొవ్వొత్తి దీపంలో ఎంత అంటే అంత తిప్పుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. దాంట్లో చూడండి, ఆ తగ్గిపోయినప్పుడల్లా ఒత్తిని పైకి తిప్పొచ్చు. అలాగే ఇక్కడ ఏమంటుందంటే నీ కష్టంలో దేవుడు నీ శ్వాసను పోలుస్తాడు. అక్కడ ఏమంటాడు? ఓ దగ్గర అల్ప విశ్వాసాలు అంటాడు, ఓ దగ్గర నీ విశ్వాసం ఎంత గొప్పది అంటాడు, నీ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత గొప్ప విశ్వాసం చూడలేదంటాడు. అంటే విశ్వాస పరిమాణం పెంచుతాడు. వాళ్ళ విశ్వాస పరిమాణం కొలుస్తాడు. మరి శిష్యులకు విశ్వాసం లేదా? సముద్రంలో అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడుతున్నాను? ఆ విశ్వాసం లేదా? గొప్ప విశ్వాసం ఉన్నది. దేవుని మాటకు విధేయత చూపించి భార్య పిల్లని వదిలిపెట్టిలు, ఆస్తిని వదిలిపెట్టిలు, సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను వెంబడించిల్లు. అద్భుతాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, మృతులు లేపబడుతుళ్ళు, వీళ్ళ దాని గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడేమంటాడు? అల్ప విశ్వాసాలు. అంటే ఇక్కడ వాడిన విశ్వాసాన్ని ఇక్కడ వాడొద్దు.
అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తాను, ఎందుకు ఆలస్యం చేస్తుందంటే ఒక్కడే లిమిట్ కలిగిన విశ్వాసం, ఒకటే విశ్వాసం అన్ని రంగాలు వాడుతున్నావు. ఒకటే విశ్వాసాన్ని స్వస్థకు వాడుతున్నావు, ఒకటే విశ్వాసాన్ని జాబ్కు వాడుతున్నావు, ఒకటే విశ్వాసాన్ని నీ అప్పులకు వాడుతున్నావు, నీ పేదరికాన్ని వాడుతున్నావు. అంటే కొన్ని చెప్పుకునే బాధల్ని, చెప్పిన సమస్యలున్నాయి. అదే విశ్వాసం అన్ని రంగాలు వాడుతున్నావు. ఏం జరగ అర్థమవుతలేదు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏమంటాడు, పగ తీర్చుకునే దినమున మనసుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఏమంటాను, నీకు ఇచ్చిన మాటని నెరవేర్స్తాను బిడ్డ. దేవుడు చెప్తాను, పగ తీర్చుకునే దినమున మనసుకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉన్నాను. దేవునికి వాగ్దానం నీకు దర్శనం ఇచ్చిందంటే దాని సామర్థ్యం పొందుకునే సామర్థ్యం నీలో పెట్టినాకనే ఆ గొప్ప దర్శనం నీకు ఇచ్చేస్తాడు. ఆ దర్శనం ఇక్కడ ఏం పోలుస్తాడు, సీయను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు. అనేకులు అనుకోవచ్చు, వీడి జీతం అయిపోయింది, వీడు ఫెయిల్ అయిపోయాడు, వీడు బడికి రాడు, అది అప్పటికల్ కష్టకాలు బడికి రాలేడు, ఈ వ్యక్తి సాధించలేడు, ఈ వ్యక్తి మళ్ళీ కోలుకోలేడు, ఈ వ్యక్తి అప్పటికల్ బయటికి రాలేడు అని అనేకులు నిన్ను చూసి, నీ గతం చూసి సింపుల్గా అనవచ్చు, నవ్వచ్చు, ఏలైనా చేయొచ్చు, అసూయ కలుగుండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండు, సీయోను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు. ఈరోజు నీ కుటుంబంలో అంధకారాన్ని, ఆ వెలుగు అంధకారంలో మింగివైపోతున్నదట. నీ చీకటిని, నీ అప్పులని చీకటి, కష్టాల చీకటి, ఏదైనా సమస్య కావచ్చు, ఈరోజు ఏ కష్టాలు ఏ బాధలో తెలియదు, నీలో వెలుగును పెంచి ఆ చీకటిని మింగివేసేంత సామర్థ్యాన్ని వెలుగులు నీకు వెలుగియబోతున్నాడట. అందుకే విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చినాడు. నీ పక్క ఎందుకు మౌనంగా ఉన్నాడు ఇన్ని రోజులు అంటే, దేవుడు నీ సామర్థ్యం పెంచుతాడు. అక్కడ ఇర్మీయాకు వాగ్దానం ఇస్తాడు, ఇర్మీయా నీకేం కనబడుతున్నదయ్యా, నాకు బాదం చెట్టు చువ్వ ప్రభా, ఓకే డన్, నువ్వు బాగా కనిపెడతావి అంటే నువ్వు ఒక ఆశ కలిగి ఉన్నావు, ఒక దర్శనం కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావు కనుక నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆత్రపడుచున్నాను. తల్లి గర్భలో పిండంగా రూపం బడకమునిపై నువ్వు జనముకు ప్రవక్తని ఇర్మీయాకు చెప్పిన దేవుడు మళ్ళీ ఇర్మీయాను నేను చెప్పిన మాటలకు ఏమైనా ఆశ కలిగి ఉన్నాడా లేడా, దాహం కలిగి ప్రార్థిస్తున్నాడు లేడా, దర్శనం ఉందా లేదా అని చెప్పిన మాటలు ఆ దర్శనం కోల్పోయడాన్ని ఒక కల ఇస్తాడట. ఇర్మీయా నీకేం కనబడుతుందంటే, నాకు ఒక బాధం చుచ్చువా, ఓకే డన్, మంచిది అంటే ఎంత కొంత నీకు అవగాహన ఉన్నది, ఓకే నేను వాగ్దానం నెరవేర్స్తాను. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది అనుకోవచ్చు. ఈ రోజున నువ్వు నీ నిరీక్షణ, నీ దర్శనం ఇవన్నీ మట్టిలో కలిసిపోయిన అనుకుంటున్నావా? నో, ఏజ్ పెరుగుతుంది, బలం తగ్గిపోతుంది, ఇంకేం జరుగుతాయి అనుకుంటున్నావా? సీయోను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు ఈ రోజున రక్షణ దీపం వల్ల వెలుగుచున్న దేవుడు నీకు ఇచ్చిన సాల్వేషన్, నీకు ఇచ్చిన కాపుదల, నీకు ఇచ్చిన మాట నెరవేర్చినప్పుడు నీ గల్లి నీ రక్షణ లాంటి వెలుగును చూసి, శ్వాసను చూసి, అమ్మాయి దేవుడు ఇంత గొప్ప దేవుడా అని నీ గల్లి నీకు స్థలం కాబోతున్నదట. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, ప్రతి కళ వస్తుంది, తండ్రికి చెప్తాడు, తండ్రి సూర్యచంద్రులు నాకు స్పష్టంగా నమస్కారం, నాకు స్పష్టంగా లోబడి ఉన్నారు, నేను ఏదో లోబడిన అంటే తండ్రి యాకోబు ఏం చేస్తాడు, నిశ్చయంగా నన్ను వెళ్తావా అని యోసేపుని గద్దిస్తాడు. కానీ యోసేపు చెప్పిన మాట హృదయంలో భద్రపరచుకుంటాడు. యాకోబుకు తెలుసు దేవుడు మాట అయ్యాడు, ఇచ్చిందంటే అది ఎన్నటికైనా నెరవేర్చి తీర్తాడని హృదయంలో భద్రం చేసుకున్నాడట. మీ మాటలకు గద్దించాడు. అది అన్నదమ్ములకు చెప్పాడు, అన్నలారా మీరు వినండి, నక్షత్రంలో ఎదుట పడ్డాయి అంటే నిత్యంగా నేను మీకు సాగిలపడతామా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా, నువ్వు మాకు నాయకుడు ఉంటావా అని విమర్శిస్తారు. ఏమంటారు, అరే కళలు కానీ వాడు వస్తాడు, అందుకే నువ్వు ఎవరితో వారితో పంచుకోకు, నీ దర్శనం తగ్గట్టుగా పంచుకో. ఎందుకు కొంతమందికి అస్సే వచ్చేస్తుంది, జలస వస్తుంది. ఎందుకంటే తండ్రి కదా, నా తల్లి కదా, నా అక్క చెల్లెలు కదా, నా బంధువులు కదా, నా స్నేహితులే కదా, మీ పనిచేసే కన్నా స్టాపే కదా. నో, ఆత్మసగ్గు చెప్తారు మాట చెవిగల వాడు విననిగాక. సొంత దావీదునే కన్న తండ్రి రిజెక్ట్ చేసిండు. వీడు దేనికి పనికిరాడు, కడసరి వాడు, గొర్రెల కాపరి, చులకనకు చిన్న చుట్టూ చూసిండు. ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఏ బిడ్డ, నీ భర్తను, నీ భార్య, నీ పిల్లల్ని ఇలా చూడకు. ఒక దర్శనం కలిగి చూడండు, ఒక దర్శనం చూసుకో, ఒక దర్శనం కొరకు ప్రార్థించు. నిషేధించిన రాయి మూలకు తల రాయి ఉన్నదట. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవితులు వాడు విండి కాక.
అందుకంటాడు సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడు, అందుకే నా నామానికి దూషణ కలగదే. అందుకే ఇక్కడ దినమేళ నా నామము